హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపులతో డేట్స్ విడుదల, పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వారు ఉన్నట్లయితే. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా అత్యంత కీలకమైన మరియు వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి స్థానిక క్యాడర్ ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియకు సంబంధించి అధికారిక మార్గదర్శకాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ప్రభుత్వం శాఖల్లోని వివిధ పోస్టులను సాంకేతికంగా క్యాడర్ల పునర్వ్యవస్థీకరిస్తూ సిద్ధం చేసినటువంటి ముసాయిదా మన ముందుకైతే వచ్చింది. ఈ యొక్క పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ వల్ల ఏ ఉద్యోగికి ఏ జిల్లా లేదా ఏ జోన్‌కు కేటాయించబడతారో అనే అంశంపై ఇప్పుడు పూర్తి స్పష్టత రాబోతోంది. ప్రభుత్వం ఈ యొక్క మార్గదర్శకాలను జారీ చేయడం ద్వారా కొత్త నియామకాలకు అవసరమైనటువంటి రోస్టర్‌లు సిద్ధం చేయడానికి మార్గం సుగమం చేసింది. ఈ యొక్క మొత్తం ప్రక్రియ జూలై 18వ తేదీ నుండి అధికారికంగా క్షేత్రస్థాయిలో ప్రారంభం కానుంది. మొదటి దశలో భాగంగా అత్యంత ప్రాథమికమైన పనులైనటువంటి క్యాడర్ ధృవీకరణ, ప్రస్తుతం ఆయా విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఖచ్చితమైన సంఖ్యను నిర్ధారించటం, సీనియారిటీ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించటం మరియు ఉద్యోగులకు అందజేయాల్సిన ఆప్షన్లను, ఫారాలను సిద్ధం చేయడం వంటి పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద చూస్తే జూలై 17వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అవసరమైన సర్వీస్ రూల్స్ సవరణ అన్నీ కూడా పూర్తి చేయబడతాయి. కొత్త యూనిట్లలో ఉద్యోగుల తాత్కాలిక సీనియారిటీ జాబితాను ఆగస్టు 14న విడుదల చేసి, అన్ని అభ్యంతరాలను తొలగించిన తర్వాత ఆగస్టు 30వ తేదీన తుది సీనియారిటీ జాబితాను ఖరారు చేస్తారు. సో, అదే రోజున ఆగస్టు 30న ఉద్యోగుల వ్యక్తిగత సర్వీస్ రికార్డులను ఎస్ఆర్‌ను వారి పాత కార్యాలయాల నుంచి కొత్తగా కేటాయించినటువంటి నియామక అధికారుల కార్యాలయాలకైతే బదిలీ చేస్తారు. ఉద్యోగులు గమనించవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సీనియారిటీ జాబితాలే మీ భవిష్యత్తు ప్రమోషన్‌లకు పునాది. కాబట్టి డ్రాఫ్ట్ జాబితాను ప్రతి ఒక్కరు గూడా విధిగా పరిశీలించి, ఏ చిన్న తప్పు ఉన్నా వెంటనే సరిదిద్దుకోవాలని నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు గమనించినట్లయితే జూలై 16న ప్రాథమిక సీనియారిటీ జాబితా మరియు ఆప్షన్ ఫారాల విడుదల. అలాగే జూలై 20వ తేదీలోపు అభ్యంతరాలు తెలియజేయడానికి చివరి అవకాశం అయితే ఉంటుంది. మరి జూలై 22 నుండి 26 వరకు ఉద్యోగులు తమ ఆప్షన్‌లను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. జూలై 28న ఉద్యోగుల కేటాయింపు ఖరారు మరియు ఉత్తర్వుల జారీ జరుగుతుంది. ఆగస్టు 5వ తేదీ నుండి కొత్త యూనిట్లలో జాయిన్ అవ్వడానికి చివరి గడువు. ఆగస్టు 7 నుండి 10 వరకు స్పోర్ట్స్ బదిలీల దరఖాస్తులు మరియు పరిష్కారము. ఆగస్టు 30న తుది సీనియారిటీ జాబితా విడుదల మరియు సర్వీస్ రికార్డుల బదిలీ. సో, రాష్ట్రంలో స్థానిక క్యాడర్ ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ మరియు కేటాయింపు ప్రక్రియ ఒక నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగా ప్రారంభం అయింది. జూలై 16 నుండి ప్రారంభమై ఈ ప్రక్రియ ఆగస్టు 30 నాటికి సర్వీస్ రికార్డుల బదిలీతో పూర్తి అవుతుంది. జిల్లా, శాఖ మరియు సచివాలయ స్థాయి కమిటీ పర్యవేక్షణలో ఈ కేటాయింపులైతే జరుగుతాయి. సీనియారిటీ ఆధారంగా ఉద్యోగులు తమ ఆప్షన్లను ఎంచుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్పోర్ట్స్ కేసులు మరియు అప్పీళ్లకు కూడా ఆగస్టు నెలలో ఒక ప్రత్యేక సమయం కేటాయించారు. ఉద్యోగులు తమ సీనియారిటీ వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవడం ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైతే కానుంది.